మహిమల కొరకును ఈ బలిని స్వీకరింతును గాక. ఓ ప్రభువా, మాకు నీతో మంచి బలిని స్వీకరించుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్యము మాకు అనుగ్రహించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమైనటువంటి ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎలా నిలిచోని మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుటకు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించి మమ్మ విమోచించుటకై నీ పంపిన రక్షకుడు అతడి పవిత్రాత్మ వలన సైన్యము ధరించి కన్యక నుండి జన్మించరు. నిశ్చితము నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడి కష్టం నుండి చాక్షులో మరణించరు. కనుక దేవదూతలతో విడుదలతో కలిసి ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, త్రికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊపిరి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీరములు కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజుకోము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, నా పాపంలో గాను స్లేవ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా, సాష్టాంగపడి మేము ఆరాధించున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారం కొరకై దారిపోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, నా పాపములు గాను స్లేవ మీద చిందబడిన యేసునాథుని దివ్య రక్తమా, సాష్టాంగపడి నిన్ను ఆరాధించున్నాము స్వామి. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. జీవమును వసగి అప్పమును రక్షణ పాత్రములు నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాపముగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరములందు వారి వారమాత్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ
నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా దివ్య పాపకారిని మా బాధ్యాపీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలు చేయము. ఉతాల మధుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిక లేని మయమాతతోను పునీత అపోస్తలులతోను ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపదే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగయుగములు గౌరవములు కలుగును గాక. ఆత్మిక సాగసుతము. పరలోకమందున మా ఇంటి తండ్రి, మీ నామం పరిశుద్ధపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహ వలన మేము పాపం నుండి ముక్తులమై ఎట్టి గలతలకు గురి కాకున్నట్లు చెయ్యము. మేము మోక్షానందము పరక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగము జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం జరుపుకుంటారు. పీస్ బీ విత్ సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర సకల పేర్ల